గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మాకియావెల్లి గురించి తెలుసుకుందాం. పాశ్చాత్య రాజ్ఞి పాశ్చాత్య తత్వ విచారకులలో ప్రముఖంగా చెప్పుకునేటువంటి వ్యక్తి మాకియావెల్లి. ఈయన ప్రిన్స్ అనేటువంటి ఒక గ్రంథం ద్వారా రాజు యొక్క కర్తవ్యాలు ఏంటి, ప్రజల యొక్క మనస్తత్వం అంటే మానవ స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే సమాజం ఎలా ఉంటుంది, సమాజంలో ఉన్నటువంటి హక్కులు ఏంటి, ప్రజలు అనుభవిస్తున్నటువంటి హక్కులు ఏంటి, తన యొక్క రాజకీయ భావాల్ని, రాజుకి కావాల్సినటువంటి సలహాలని కూడా తన యొక్క గ్రంథం ద్వారా వివరించడం జరిగింది. ఈయన ఏంటి అంటే ఆధునిక రాజ్య తత్వవేత్తల్లో ప్రముఖంగా మనం చెప్పుకునేటువంటి వ్యక్తి మాకియావెల్లి. క్రీస్తు శకం 1469లో ఇటలీలోని ఫ్లారెన్స్ నగరంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించడం జరిగింది. 1494లోనే 25 సంవత్సరాల వయసులో తన స్నేహితుల సహాయంతో ప్రభుత్వ సేవలో ప్రవేశించాడు. అంటే 25 సంవత్సరాల వయసుకే ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం అనేది జరిగింది. చన్సరీలో ఒక గుమస్తాగా నియమించబడ్డాడు. అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో చన్సరీలో గుమస్తాగా నియమించడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ అందులో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ 98లో రెండవ చన్సరీకి కూడా కార్యదర్శిగా నియమించడం అనేది జరిగింది. అంటే ఇలా తను ఉన్నటువంటి ఉద్యోగంలో కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతూ తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ ఉద్యోగంలో తన 14 సంవత్సరాలు కొనసాగడం అనేది జరిగింది. తర్వాత ఫ్లారెన్స్ ప్రభుత్వం ఇతన్ని ఫ్రాన్స్, రోమ్, జర్మనీ దేశాల్లో అయినటువంటి దౌత్య ప్రతినిధిగా పంపించాడు. అంటే విదేశాల్లో ఉంటూ అక్కడ ఉండేటువంటి పరిస్థితులను భారతదేశానికి తెలియజేస్తూ రెండు దేశాల మధ్య కూడా స్నేహపూర్వక సంబంధాలు ఉండే విధంగా ప్రయత్నం చేయడం అన్నమాట. సో ఆ రకంగా ఉద్యోగాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాడు. ఇలా రకరకాల దేశాలు వెళ్తూ ప్రపంచ దేశాలు అంటే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఎలా ఏర్పాటు చేయాలనే ప్రతిదీ కూడా తెలుసుకోవడం వల్ల ఏంటంటే సమకాలీన రాజకీయాలు పూర్తిగా అర్థం చేసుకున్నాడు అన్నమాట. తర్వాత 1522 సంవత్సరంలో రిపబ్లిక్ సంస్థ అవతరించింది. దానికి కారణం ఫ్రాన్స్ 11వ జూలియస్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఓడిపోయిన పక్షం వహించడం పొరపాటు. అంటే 1522వ సంవత్సరం రిపబ్లిక్ సంస్థ అవతరించింది. దానికి కారణం ఏంటి అంటే 11వ జూలియస్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఓడిపోయిన పక్షం వహించారంట. ఇటలీ ఏం చేసిందంటే ఫ్రాన్స్ అలాగే 11వ జూలియస్కి మధ్య జరిగిన యుద్ధంలో వీళ్ళు ఓడిపోయే పక్షం వహించడం వల్ల వీళ్ళు కూడా ఓడిపోయే పరిస్థితికి రావడం అనేది జరిగింది. దాంతో మాకియావెల్లికి ఏం చేసినారు అంటే ఇంకా రాజకీయ జీవితం పట్ల విరక్తి వచ్చి రాజకీయాల నుంచి మధ్యలోనే రావడం అనేది జరిగింది. తర్వాత ఈయన పూర్తిగా సైన్యము ఇటలీ నుంచి తరిమివేసిన తర్వాత విజేత అయినటువంటి షాషో మెడిసిన్ అధికారంలో కట్టబెట్టారనమాట. అంటే ఓడిపోయే పక్షం వహించడం వల్ల వీళ్ళందరినీ కూడా సైన్యాన్ని ఇటలీ నుంచి తరిమివేసి తర్వాత విజేత అయినటువంటి అంటే ఎవరైతే యుద్ధంలో విజయం సాధించారో ఫ్రాన్స్ వాళ్ళు, సో వాళ్ళు అక్కడ అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఇదంతా జరగటం వల్ల ఏంటంటే మాకియావెల్లి కుట్రలో భాగంగా అంటే ఇదంతా కూడా మాకియావెల్లి చేసినట్టు ఒక కుట్రగా భావించి మాకియావెల్లి నిర్బంధించబడ్డాడు. చివరికి విడుదలైన తర్వాత రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి విరామ జీవితాన్ని మొత్తం కూడా సాహిత్యంలో అంటే సాహిత్యపరమైన అధ్యయనంతో గడిపి 1527వ సంవత్సరంలో మరణించాడు. అంటే ఫ్రాన్స్కి 11వ జూలియస్కి మధ్య జరిగిన యుద్ధంలో ఇటలీ అనేది ఓడిపోయే పక్షం వహించడం వల్ల వీళ్ళు ఓడిపోయే స్థితికి రావాల్సి వచ్చింది. అంటే వీళ్ళు కూడా ఓడిపోయారు. ఓడిపోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు ఇటు నుంచి వీళ్ళందరూ తరిమివేసి ఓడిపోయిన పక్షం వాళ్ళు తరిమివేసి వాళ్ళే అధికారాన్ని చేపట్టారు. ఆ అధికారాన్ని ఎప్పుడైతే చేపట్టారో ఇది అంతా చేయడానికి ప్రముఖంగా ఉన్నటువంటి ఎవరు అంటే మాకియావెల్లి చేసాడు ఇదంతా కూడా. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నది ఎవరు, ఇటలీలోని ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది ఎవరు, మాకియావెల్లి. ఈయన విదేశాంగ మంత్రిగా పనిచేస్తూ అంటే విదేశాల్లో దౌత్య ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి అంత ఘాతుకాలు చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాకియావెల్లి మాత్రమే. కాబట్టి దీనికి కారణం ఈయనే అని చెప్పి ఈయన జైల్లో పెట్టారనమాట. జైల్లో పెట్టడంతో చివరికి ఈయనకి చిరాకు వచ్చి అక్కడి నుంచి విడుదలైన తర్వాత ఈ రాజకీయ జీవితం నాకొద్దు, ఇదంతా చాలా గందరగోళంగా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసి సాహిత్యపరమైన అధ్యయనంతో ఆయన గడుపుతూ
1527 సంవత్సరంలో మరణించడం అనేది జరిగింది. ఆయన రచించినటువంటి ప్రముఖ గ్రంథాలు ఏంటంటే ది ప్రిన్స్, ది డిస్కోర్సెస్ ఆఫ్ లివి, ఆర్ట్ ఆఫ్ వార్, హిస్టరీ ఆఫ్ ఫ్లారెన్స్. ఇవన్నీ కూడా ప్రముఖంగా చెప్పేటువంటి గ్రంథాలు. ఈ విధంగా మాకియావెల్లి మీద ఏంటంటే ఆ కాలంలో ఉన్నటువంటి రాజనీతి భావాలపై ఆనాటి వైజ్ఞానిక రాజకీయ ధోరణుల ప్రభావం ఉంది. ఆధునిక యుగ ప్రారంభంలో మొదలైనటువంటి పునర్జీవన ఉద్యమం విశేషంగా ఆయన మీద ప్రభావం అనేది చూపించడం జరిగింది. అలాగే ఆధునిక యుగంలో అచ్చు యంత్రం కనుగొనడంతో అత్యధిక గ్రంథాలు ప్రచురించబడి ఫలితంగా ప్రజల్లో రాజకీయ చైతన్యము, విజ్ఞాన చైతన్యం కలిగింది. వీటన్నిటి ప్రభావము కూడా మాకియావెల్లి మీద ఉంది. సో తర్వాత ఈయన సాహిత్య రచనలు అని చెప్తున్నాయండి. ఈయన రచనల్లో ఏ అంశాలు చెప్పారు అంటే రాజకీయాలు, నైతిక విలువలు, మతము, రాజుకు సలహాలు ఇవ్వడము, మానవ స్వభావం, ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏం చూసుకున్నామంటే రాజకీయాలు, నైతిక విలువలు, మతం. అంటే మాకియావెల్లి రాజనీతి శాస్త్రాన్ని నీతి శాస్త్రం నుంచి వేరు చేశారు. అంటే రాజకీయాలు వేరు, నైతిక విలువలు వేరు. రాజకీయాలను మతము, నైతిక సూత్రాల నుంచి వేరు. అంటే రాజకీయాలు వేరు, నైతిక విలువలు వేరు, మతము వేరు. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండకూడదు అనే అంశాన్ని చెప్తున్నాడు. మత సంస్థలు, నైతిక సూత్రాలు రాజ్యాంగానికి లోబడే ఉండాలి. అంటే ఇక్కడ అతని చిన్న కాలంలో అంటే చాలా చిన్ననాటి సమయంలో ఇటలీలో ఏదైతే యుద్ధం జరిగిన ఓడిపోయే పక్షం వహించారు. ఈ ఓడిపోయే పక్షం వహించడం, వీళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ సరైన రాజ్యాంగం లేకపోవడమే. సరైన పరిపాలన లేకపోవడం వల్లే, రాజు సరిగా పరిపాలించకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి ఈయన భావించి ఒక దృఢమైన రాజ్యాంగం ఉండాలి, ఒక దృఢమైనటువంటి రాజు ఉండాలి అని చెప్పి ఈయన ప్రముఖంగా ఈయన సిద్ధాంతాలు అంటే ఈయనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రముఖంగా రాజకీయాలు ఇలా ఉండాలి, రాజు ఇలా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మత సంస్థలు, నైతిక సూత్రాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. మానవ ప్రవర్తనను భగవంతుని చట్టము నిర్ణయిస్తుంది. మత సంస్థలు రాజ్య సాధనాలు మాత్రమే అని చెప్పి భావించాడు. అంటే మతము అనేది రాజకీయాలతో సంబంధం లేదు. మతము అనేది చట్టమే. అంటే మానవ ప్రవర్తన ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ భగవంతుని చట్టము నిర్ణయిస్తుంది. మత సంస్థలు కూడా రాజ్య సాధనాలు మాత్రమే. అవి కూడా రాజ్యంలో ఒక భాగం వరకు మాత్రమే. మత సంస్థలను ప్రజలలో శాసన విధేయతను పెంపొందించేటట్లు చేయడంలో ఉపయోగపడతాయి. మత సంస్థలు ఏం చేస్తాయంట, రాజ్యం పట్ల అనుకూలంగా ఉండే విధంగా, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ఇవి చేస్తాయని చెప్తున్నాడు. అయినంత మాత్రం మాకియావెల్లి మత వ్యతిరేకి కాదు, అవినీతినేమీ బోధించలేదు. మతాతీతమైనటువంటి రాజనీతిని మాత్రమే బోధించాడు. అంటే రాజకీయాల్లో మతాన్ని బేస్ చేసుకుని చెయ్యకండి, రాజకీయాలు వేరు, మతం వేరు, మతం అనేది రాజ్యంలో ఒక భాగం మాత్రమే అనే అంశాన్ని చెప్తున్నాడు. అలాగే మధ్యయుగాల తత్వవేత్తలకు భిన్నంగా నైతిక విలువల గురించి పూర్తిగా చెప్పడం అనేది జరిగింది. అంటే రాజకీయాల్లో నీతికి తావు లేదు, రాజ్య వ్యవహారాలను నైతిక దృష్టితో చూడకూడదు. అంటే నైతికత అంటే మన సానుభూతి అనేది, అంటే రాజకీయాల్లో ఒకరి పట్ల అనుకూలంగా ఒకరి పట్ల వ్యతిరేకంగా అనేది చూడకూడదు, నైతిక దృష్టితో చూడకూడదు. రాజ్య ప్రయోజనం కోసం రాజు ఏది చేసినా కూడా సమర్థనీయమే అని చెప్తున్నాడు. డిస్కోర్సెస్ ఆఫ్ లివి అనేటువంటి గ్రంథంలో తనకు కానీ తన అధికారానికి కానీ ఏ ప్రమాదం ఏర్పడినప్పుడు, ఏదైనా అంటే రాజుకి తనకి కానీ తన అధికారానికి కానీ ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించకూడదు, ఏది ధర్మం ఏది అధర్మం అని ఆలోచించకూడదు, ఏది న్యాయం ఏది అన్యాయం అని ఆలోచించకూడదు, ఏది నీతి ఏది అవినీతి అనే మీమాంసతో అంటే అనే సందేహంతో ఉండకుండా, అనే సందేహాలు పెట్టుకుంటూ కాలాన్ని వృధా చేయకూడదు. ఏ పద్ధతి అనుసరించడం ద్వారా అయినా సరే పొంచి ఉన్న అపాయం నుంచి బయటపడడం మాత్రమే రాజు యొక్క కర్తవ్యం. అంటే తన అధికారానికి ఏదైనా భంగం కలుగుతున్నప్పుడు ఏది మంచి ఏది చెడు, ఇప్పుడు చేయొచ్చా చేయకూడదా అని ఒక కాన్ఫ్లిక్ట్లో మనం ఉండిపోకుండా, ఒక సందిగ్ధతలో ఉండిపోకూడదు. ఏదైతే అది అయ్యింది అని చెప్పి ధైర్యంగా నిర్ణయం తీసుకుని ఆ సమయంలో ఆ సమస్య నుంచి మనం బయటకు వచ్చేయాలి అంతే అని చెప్తున్నాడు. అలాగే మాకియావెల్లి ఏం చెప్తుందంటే రాజ్యానికి ఉండే నీతి వేరు, వ్యక్తికి ఉండే నీతి వేరు. ఉదాహరణకు ఏంటి అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హత్య చేయడం తప్పు, అది నేరం అవుతుంది. కానీ రాజ్యం ఒక నేరస్తుడిని శిక్షించడం, ఉరి తీయడం నేరం కాదు. వ్యక్తి అబద్ధం ఆడడం తప్పు, కానీ రాజ్య ప్రయోజనం కోసం రాజు అబద్ధం ఆడడం తప్పు కాదు. అందువల్ల
పౌరునికి ఉండేటువంటి నీతి వేరు, రాజ్యానికి ఉండేటువంటి నీతి వేరు అని చెప్పి మాకియావెల్లి చెప్తున్నాడు. తర్వాత ప్రభుత్వాల వర్గీకరణ. అంటే ప్రభుత్వాలకు సంబంధించి ఏ అంశాలను చెప్పాడని చూసుకుంటే, మాకియావెల్లి అరిస్టాటిల్ అనుసరించినటువంటి ప్రభుత్వాలను, అంటే అరిస్టాటిల్ ఏం చెప్పాడు, 6 రకాల ప్రభుత్వాలను చెప్పాడు. ప్రజాస్వామ్యం, కులీన పాలన మరియు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం అనే వాటి వికృత రూపాలు క్రూరపాలన, అల్పజన పాలన, ప్రజాస్వామ్యంగా అంగీకరించి వాటితో ఏకీభవించడం. అంటే అరిస్టాటిల్ చెప్పినటువంటి ప్రభుత్వాల వర్గీకరణని ఈయన కూడా అంగీకరించడం అనేది జరిగింది. అలాగే ఈయన గ్రంథం ఏంటి, ప్రముఖంగా ది ప్రిన్స్. ఈ ప్రిన్స్లో రాజరిక సమస్యలను, డిస్కోర్సెస్ ఆఫ్ లివిలో ప్రజాస్వామ్య సమస్యలను చర్చించాడనమాట. మాకియావెల్లి అసలు రిపబ్లిక్ వాది. ఆనాటి కాలంలో ఉండేటువంటి ఇటలీ పరిస్థితుల కారణంగా నియోజక రాజ్యపాలన అనే విధానాన్ని అనుకూలంగా ఉంటుంది అని చెప్పాడు. అంటే ఆ కాలంలో ఇటలీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని బాగా అర్థం చేసినటువంటి మాకియావెల్లి అప్పుడు సమస్యలు ఉన్నాయి కాబట్టి తన గ్రంథాల్లో చెప్పినటువంటి భావాలు ఏంటంటే, నియోజిత రాజ్యపాలన అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అంటే రాజ్యపాలన విభజించబడాలి, అలాగే రాజుకి పూర్తి అధికారం ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మాకియావెల్లి అభిప్రాయంలో రాజరిక ప్రభుత్వం కంటే కూడా రిపబ్లిక్ ప్రభుత్వం ఎక్కువ సుస్థితిని కలిగి ఉంటుంది. అంటే రిపబ్లిక్ అంటే ప్రజల యొక్క అధికారం, గణతంత్రంగా వ్యవహరించడం అనేది ఎక్కువ మనగలుగుతుంది రాజ్యం అని చెప్తున్నాడు. అయితే ఈ మాకియావెల్లి చెప్పినటువంటి రాజ్య సిద్ధాంతం కొన్ని విమర్శలకు కూడా గురి అయింది. రాజు రక్షణకు తీసుకునే చర్యలన్నీ సమర్థనీయమని చెప్పడం ద్వారా రాజకీయాల నుంచి నైతిక విలువలను పూర్తిగా వేరు చేశాడు అని చెప్పి విమర్శించడం జరిగింది. అంటే పూర్తిగా రాజు ఏం చేసినా కరెక్టే, తన యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అని చెప్పినప్పుడు రాజు నిరంకుశంగా అయిపోయే అవకాశం ఉంటుంది కదా, కాబట్టి ఇదంతా తప్పు అని చెప్పి కొంతమంది విమర్శించారు. తర్వాత మానవ స్వభావంపై అభిప్రాయాలు. 15వ శతాబ్దంలో ఉన్నటువంటి ఇటలీ పరిస్థితులను ఆధారంగా చేసుకుని అవి చూసినటువంటి మాకియావెల్లి మానవ స్వభావాన్ని చాలా దారుణంగా చెప్పడం అనేది జరిగింది. ఏంటి అని చూసుకుంటే, మానవ స్వభావం మంచిది కాదు అని చెప్పి ఆయన అభిప్రాయం. అతని అభిప్రాయం ప్రకారం బలహీనత, అవివేకము, మోసము మొదలగు దుర్గుణాల సమ్మేళనమే మానవుడు. మానవుల్లో మోసము, అవినీతి, దుర్గుణాలు అన్నీ ఉంటాయంట మానవుల్లో. స్వలాభం కోసం మాత్రమే కాంక్షించి నీచంగా ప్రవర్తించడానికి మానవులు దేనికైనా సరే సిద్ధపడతారు. వాళ్ళు సులభంగా మోసపోతారు. అవివేకులు, నిత్యం సమస్యలతోనే ఉంటారు. సమాజంగా ప్రజలకు శిక్ష అంటే చాలా భయం. కఠినంగా శిక్ష అమలు చేసే రాజు పట్ల వాళ్ళు విజ్ఞతతో ఉంటారు, వాళ్ళు విధేయత చూపిస్తారు. ఎందుకంటే అలాంటి రాజు కఠినంగా శిక్షిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి విధేయులై ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత రాజ్యాధికారం నిలబెట్టుకోవడానికి రాజుకు ఇచ్చినటువంటి సలహాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, ది ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజ్యాధికారం నిలబెట్టుకోవడానికి రాజు ఈ రకంగా చర్యలు తీసుకుంటే గనక, ఈ కింది అంశాలను గుర్తుపెట్టుకుంటే గనక ఖచ్చితంగా తన యొక్క అధికారం ఎక్కువ కాలం తన అధికారంలో ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటి అంటే, నిర్బంధ శక్తి ఉపయోగించడం. నిర్బంధ శక్తి అంటే ఖచ్చితంగా అతను అనుకున్న విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం. అంటే నిర్బంధంగా తను ఏదైనా ఒక విషయాన్ని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అక్కడ ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా తీసుకెళ్తే, అంటే ఇక్కడ ముందు చెప్పాడు, శిక్షలు కఠినంగా వేసే రాజు పట్ల ప్రజలు విధేయత చూపిస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే తన యొక్క అధికారాన్ని, తన యొక్క శక్తిని నిర్బంధంగా ఉపయోగించాలి అని చెప్తున్నాడు. అంటే ఒక ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నప్పుడు పాలకుడు ఎటువంటి వ్యతిరేకతనైనా నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలి. అది కూడా రోజువారీ కాకుండా. అంటే ఇప్పుడు ఒక రాజుని ఇంకొక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూసినప్పుడు వెంటనే రోజుల వారీగా శత్రువుల్ని తుదముట్టిస్తూ ఒకరోజు ఒకరిలో కాకుండా ఒకేసారి శత్రువుల్ని తుదముట్టించాలి. తర్వాత ప్రజలకు లాభం కలిగించడానికి ప్రయత్నం చేయాలి. నష్టం ఒకసారే కలిగించాలి. ఎందుకంటే నష్టం ఒకసారి జరగడం వల్ల ప్రజలు త్వరగా మర్చిపోతారంట.
బహుమానాలు మాత్రం అంచెలంచెలుగా ఇవ్వాలి. అంటే ఎందుకంటే ఇంకా బహుమానాలు వస్తూ ఉంటాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు కానీ రాజు పట్ల వ్యతిరేకత చూపించరు అని చెప్తున్నాడు. అంటే శత్రువుల్ని అణిచివేసేటప్పుడు నష్టం ఏదైనా కలుగుతుంది అన్నప్పుడు ఒకసారి నష్టం కలిగేలా చూసుకోవాలి. లాభాన్ని మాత్రం మెల్లిమెల్లిగా ప్రజలకు బహుమానాలు మాత్రం మెల్లిమెల్లిగా స్లోగా ఒక్కొక్కటి ఇస్తూ ఉండాలన్నమాట. తర్వాత ప్రచార ప్రోద్బలం. ప్రజలకు ఏ సదుపాయాలు కల్పించినప్పటికీ ఏదో ఒకటి చేస్తున్నట్లుగా కనిపించి దానికి గాను ప్రచార సాధనాలు ఎక్కువగా ఉపయోగించుకోవాలంటున్నాడు. అంటే ఎక్కువ ప్రచారం చేస్తారు. మన ప్రజెంట్ మన పొలిటీషియన్స్లా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అదే బెస్ట్ ఎగ్జాంపుల్. పొలిటీషియన్స్ వాళ్ళు ఏం చేస్తారని పూర్తిగా తెలియకపోయినా ప్రచారం మాత్రం ఎక్కువ చెప్తూనే ఉంటారనమాట. సో అలా అన్నమాట ఎక్కువ ప్రచారం చేసుకుంటూ ఉండాలి. అలాగే స్థిర సంకల్పాచరణ. వెనకడుగు వేసే ఆలోచన పాలకుడికి చాలా ప్రమాదకరం. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆలస్యం చేయకూడదు. స్థిరంగా డూ ఆర్ డై అన్నట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి చేస్తూనే ఉండాలన్నమాట. తర్వాత జాతీయ సైన్యం. ఎప్పటికప్పుడు బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రజల ఆస్తి స్త్రీలు. ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ వాళ్ళ యొక్క ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల జోలికి కానీ ఆస్తుల జోలికి కానీ వస్తే మాత్రం అస్సలు క్షమించడంట. వ్యక్తి తన తండ్రిని కూనీ చేసిన వాడినైనా క్షమిస్తాడు కానీ తన యొక్క స్త్రీల జోలికి వచ్చినా తన యొక్క ఆస్తిని ఆక్రమించడానికి వచ్చినా కూడా వ్యక్తి అస్సలు క్షమించడు. కాబట్టి రాజు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క స్త్రీల దగ్గరికి కానీ అలాగే ప్రజల యొక్క ఆస్తుల జోలికి మాత్రం వెళ్ళకూడదనే అంశాన్ని చెప్తున్నాడు. అలాగే ప్రజాధనం పట్ల జాగ్రత్త. ప్రజాధనాన్ని వినియోగించడం రాజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంట. రాజు దుబారాగా ఖర్చు చేస్తున్నాడు అనే విమర్శ మాత్రం అస్సలు రాకూడదు. ప్రజల ఆస్తిని రాజు స్వాధీనం చేసుకుంటే అందరూ దూషిస్తారు. అందువల్ల పాలకుడు ప్రజాధనం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత అవకాశవాదాన్ని అనుసరించడం. పాలకుడు నీతివంతంగా వ్యవహరిస్తే అస్సలు విజయం పొందలేడు. కాబట్టి పాలకుడు నక్కజిత్తులు పన్ని సింహబలాన్ని రెండింటినీ మిళితం చేసుకుని సమయానుకూలంగా పద్ధతిని అవకాశవాదాన్ని ఉపయోగించుకోవాలి. అంటే రాజకీయాల్లో నీతిగా ఉంటూ కరెక్ట్గా వ్యవహరిస్తే కనుక విజయం సాధించలేడు. అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి కుతంత్రాలైనా సరే పని తన యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్తున్నాడు. తర్వాత మాట తప్పడం. పాలకుడు తాను చేసినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు ఆడిన మాట తప్పినా కూడా తప్పు లేదు. రాజు నైతిక భావన గురించి ఆలోచించకూడదు. అయితే తాను ఆడిన మాట తప్పనని ధర్మబద్ధుడు భావనను ఉంటానని చెప్పి ప్రజల్లో ఆ నమ్మకం అయితే మాత్రం కంపల్సరీగా కలిగించాలి. తర్వాత మతం పట్ల ఆసక్తి. పాలకుడు ధర్మబద్ధంగా నైతికబద్ధంగా దయామయుడిగా మతం పట్ల ఆసక్తి ఉన్నవాడుగా కనిపించడం మంచిదే కానీ అవసరమైనప్పుడు వాటిని మాత్రం లక్ష్యం చేయకూడదు. అంటే శాంతి భద్రతలకు భంగం కలిగించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అలాంటప్పుడు శిక్షించడం అనేది కంపల్సరీగా చేయాలి. అలాగే పిరికివాడుగా ఉండకూడదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళి నిర్ణయం తీసుకోవాలి. అతని మనసులో ఆ భయం అనేది ఉన్నా కూడా బయటికి కనిపించకూడదు అన్నమాట. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వెనకడుగు అస్సలు వేయకుండా అదే సమయంలో ప్రజలు తనను ద్వేషించే పనులు కూడా అస్సలు చేయకూడదు. తన యొక్క నిర్ణయం అనేది కీర్తిని గౌరవాన్ని పెంపొందించే విధంగా చేసుకోవాలి. తర్వాత భయం. పాలకుడి పట్ల ప్రజలు భయంతో ఉండేటట్లుగా చేసుకోవాలి. భయాన్ని ఆశించాలి కానీ కృతజ్ఞత విధేయత కోసం ప్రయత్నించకూడదు. భయం ద్వారానే ప్రజలకి శాసించడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. అలాగే నిర్బంధ శక్తి. చట్టం ద్వారా శాసించడం కొన్ని పరిస్థితుల్లో ఉపయోగపడదు అనమాట. అలాంటప్పుడు నిర్బంధంగా కూడా శక్తి ఉపయోగించవచ్చు. అంటే తన యొక్క అధికారాన్ని కేవలం చట్టం ద్వారా మాత్రమే శాసించాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటప్పుడు నిర్బంధంగా కూడా శక్తిని ఉపయోగించవచ్చు. అలాగే కార్యక్రమాలు. నిరంతరం ఏదో ఒక పని చేస్తున్నట్టుగా ప్రజల్లో ఉండాలి. అప్పుడే ప్రజలకు అనుకూలంగా ఉంటావు అని చెప్తున్నాడు. తర్వాత ప్రేమాభిమానాలు. అంటే పాలకుడు ప్రజలను ద్వేషించేటట్లు ఉండకూడదు. ప్రజలను గౌరవించే విధంగా ప్రవర్తించాలి. అంటే తన యొక్క కుట్రలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి బయటపడకుండా తను చేయాలి. ఎందుకంటే తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసం తన ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఆ ఏవైతే కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా ప్రజలకు తెలియకూడదు.
ప్రజలు మాత్రం ప్రేమాభిమానాలు కురిపించే విధంగానే ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత గెలిచే రాజును సమర్థించడం. ఇరుగు పొరుగు రాజ్యాలు కలిసి గొడవ పడుతున్నప్పుడు ఏదైనా యుద్ధం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరు గెలవడానికి అవకాశం ఉంటుందో ఆ రాజును పాలకుడిగా సమర్థించాలి. వారిద్దరికంటే శక్తివంతుడు అనుకోండి, యుద్ధంలో జోక్యం చేసుకుని, అంటే వారిద్దరికంటే కూడా ఉన్న రాజే గెలిచి బలవంతుడు అనుకోండి, వాళ్ళిద్దరినీ కూడా ఓడించి తానే రాజ్యంని పొందవడానికి కూడా చేయొచ్చు. అలాగే బలవంతుడైన రాజు సహాయం కోరకూడదు. ఒక పాలకుడు ఇంకొక రాజ్యంతో యుద్ధం చేస్తున్నప్పుడు మన మిత్రరాజ్యం యొక్క సహాయం కోరుతూ ఉంటాం. ఆ మిత్రరాజ్యం మనకంటే బలమైందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళని మమ్మల్ని కలిపి నాశనం చేసి ఆ మిత్రరాజ్యం మధ్యలో 2 రాజ్యాలు పొందేస్తుంది. కాబట్టి అలా కూడా చేయకూడదు. అలాగే యుద్ధాన్ని కూడా వాయిదా వేయకూడదు. ఎప్పుడూ వాయిదా వేయకూడదు. ఎందుకంటే శత్రువు తన బలాన్ని పెంచుకోవడానికి అది అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా యుద్ధాన్ని వాయిదా వేయకూడదు. అలాగే పొగడ్తలకి కూడా లొంగకూడదు. ఎవరో ఒకరు ఏం చేస్తూ ఉంటారంటే రాజుని తన యొక్క విశ్వాసపాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన యొక్క మెప్పు పొందడం కోసం ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. అలా పొగుడుతున్నప్పుడు ఏం చేస్తాడు, రాజు అనుకోకుండా కొన్ని హామీలు ఇచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా పొగడ్తలకు అనేది లొంగకూడదు. అలాగే మంత్రుల్ని విజ్ఞతతో ఎంపిక చేయాలి. మంత్రిమండలిని ఎప్పుడూ కూడా ప్రతిభావంతులైనటువంటి అలాగే విశ్వాసపాత్రులైనటువంటి వ్యక్తుల్ని కీలక పదవుల్లో నియమించాలి. పొరపాటు చేసి అసమర్థులైనటువంటి ఎవరైతే వ్యక్తులున్నారో వాళ్ళు వెంటనే తొలగించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే కొత్త సైన్యాన్ని నిర్మించుకోవడం. ఎప్పటికప్పుడు పాలకుడు యుద్ధానికి సమర్థుడై ఉండి యుద్ధం ఎప్పుడో వస్తుంది అప్పుడు తయారు చేసుకుందామని కాకుండా ఎప్పటికప్పుడు యుద్ధానికి సన్నద్ధంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజల్ని ఆ యుద్ధానికి సిద్ధం చేస్తూ కొత్తగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ అలాగే యుద్ధ కళలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ కొత్త యుద్ధ కళలను ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా తన యొక్క సుగుణాల ద్వారా దుర్గుణాల ద్వారా సమానంగా లాభం పొందేటువంటి పాలకుడే సమర్థుడుగా ఉంటాడు. సో ఈ రకంగా ద ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో మాకియావెల్లి రాజుకు ఈ రకంగా తన యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సలహాలు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ వ్యవస్థ కూడా కొంత సూచించినట్లుగా విప్లవాలు చెలరేగుతాయి. ఎందుకంటే ఎప్పుడూ ప్రజల్లో ఉన్నట్టుగా నటించడము లేదంటే కుళ్ళ కుతంత్రాలతో తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడం చేస్తే కొంతకాలం ప్రజలు సహిస్తారు. ఏదో ఒక రోజు బయటపడుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే పూర్తిగా ప్రజలు విప్లవం చెలరేగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సబైన్ ఏం చెప్తున్నాడంటే మాకియావెల్లి సిద్ధాంతం ఒకవైపు ప్రభుత్వ నిర్వహణ సిద్ధాంతం, మరొక వైపు అది విప్లవాలకు దారితీసే సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక వరకు విమర్శలే కావచ్చు, కానీ అప్పుడు ఇచ్చినటువంటి రాజు సలహాలు ఏవైతే ఉన్నాయో కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ అది ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకులు మాత్రం వాటిని బాగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ప్రచార ప్రోద్బలం అంటే చాలా అంశాలు మనం ప్రజెంట్ ఇప్పుడు మనకు పాటిస్తున్నవే చెప్తున్నా. ప్రచార ప్రోద్బలం ఏంటి? ప్రచార ప్రోద్బలం వాళ్ళు కొంత చేసినా కూడా ఇంకా కంటిన్యూ ఇంకా యాడ్స్ ఇచ్చుకుంటూ ప్రచారం చేసుకుంటూ చెప్పుకుంటూనే ఉంటారు. అలాగే ప్రజాధనాన్ని జాగ్రత్తగా యూజ్ చేయాలి అని చెప్తున్నారు. కానీ ప్రజాధనాన్ని జాగ్రత్తగా యూజ్ చేస్తున్నారా? అసలు లేనే లేదు. వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారో మనకు సరిగా తెలియదు. మాట తప్పడం, పిరికివాడుగా ఉండటం, భయం, ఇవన్నీ కొంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పూర్తిగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. సో ఇది మాకియావెల్లికి సంబంధించినటువంటి అంశం. థ్యాంక్ యూ.